నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ముద్రగడ పద్మనాభం గారు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. కాపు ఉద్యమానికి సంబంధించి ఏ రేంజ్లో ఆయన పేరు మారుమోగిపోయింది అనేది, ఆ తర్వాత ఆయన పేరు మార్పుకు సంబంధించి ఎంత సెన్సేషన్ అయ్యింది, తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆయన కొనసాగుతున్న విధానము, కొన్ని ఎదురైన అవమానాలు, అనేక విషయాలు, ఇవన్నీ ముద్రగడ పద్మనాభం గారి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యము విషమించి మన హైదరాబాద్లో చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు ఆయన సీరియస్ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే, ఆయన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న విమర్శలు కావచ్చు, నేతలు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, అంటే రాజకీయ నాయకులకు ఏ అంశానికి సంబంధించి ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే, అంటే వాళ్ళలాగే మేము బిహేవ్ చేస్తాము, వీళ్ళలాగే మేము బిహేవ్ చేస్తాము అని అంటే మన వ్యక్తిత్వం ఏంటి అన్నది క్వశ్చన్ ఎవరికి వారు చేసుకోకపోతే రేపటి తరాలకు ఏం నేర్పుతున్నారు అన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. అసలు ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, ఆయన పైన టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ అనేది ఎంతవరకు సమంజసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అంటే మనిషి ఎలాంటి వాళ్ళైనా ఏ సందర్భంలో ఎలా ఉన్నారు, ఎటువైపు బలపు తిరిగారు, ఎవరిని రోడ్డు మీద పడేశారు, ఆయన ఏం లబ్ధి పొందారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సీరియస్ కండిషన్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయాలి. నిజంగానే ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మన వంతుగా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్పితే, ఏంటి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పట్టించుకోలేదా, డబ్బులు లేక ఏదో బిందు హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట, అసలు ట్రీట్మెంట్ చేయించుకునే ఆర్థిక స్తోమత కూడా లేదంట, ఇలానే ఉంటుంది వాళ్ళని నమ్ముకుంటే అంటూ ఇలాంటి రకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు వినే ఉంటారు, వాటి గురించి ఒకసారి. భావోద్రేకం వల్ల, భావావేశం వల్ల, భావోద్వేగం వల్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగినటువంటి స్థాయి ముద్రగడ పద్మనాభం గారిది. కాకపోతే అనాలోచిత నిర్ణయాలు, ఆవేశకావేశాలు, మొండి పట్టుదల, పట్టు విడుపులు లేకపోవడం వల్ల రాజకీయంగా తనను తాను నియంత్రించుకొని తాను చేసినటువంటి చారిత్రక తప్పిదాల వల్ల ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారని మనం అనుకోవాలి. ఎందుకు అంటే 78లో జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొంది 82 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో 2 పర్యాయాలు కొనసాగి రాష్ట్ర మంత్రి అయ్యి జూలై 10, 1988 కాపునాడు ఆవిర్భావం నాటికి తెలుగుదేశం పార్టీని, రాష్ట్ర మంత్రి పదవిని త్యజించి వెలుపలికి వచ్చి ఆ తర్వాత జరిగినటువంటి వరుస సంఘటనలలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ముందు ఆయన ఒక పార్టీని నెలకొల్పి చాలా పెద్ద ఎత్తున 3 భారీ బహిరంగ సభలు నిర్వహించి, సరే అది చరివిత చరణం, మనం చాలాసార్లు చెప్పుకున్నదే, మాట్లాడుకున్నదే తెలుగు రాజ్యంలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావటం, మళ్ళీ మరొకమారు రాష్ట్ర మంత్రి కావటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు. అయితే ఆయన సామాజిక కోణంలో, రాజకీయ కోణంలో నుంచి ఏ రోజైతే ఆయన సామాజిక కోణంలోకి తన పయనాన్ని ఆయన మలుపు తిప్పినప్పుడు, మొదటి అడుగు వేసినప్పుడు ఆయన విజయం సాధించారు. తెలుగుదేశాన్ని ఆయన, చేగుండ హర్రామజోగయ్య గారు విడిచిపెట్టి, ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మరొకరు తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఆ రోజు ఇరువురు రాష్ట్ర మంత్రి పదవులకి రాజీనామాలు చేసి వాళ్ళు రావటం వెలుపలికి. తర్వాత రంగగారి హత్యానంతరం వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగించడం, తిరిగి ఇరువురు గెలుపొంది తిరిగి రాష్ట్ర మంత్రులు కావటం, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే ఒకసారి మనం తరచి చూస్తే ఆ మొదటి అడుగు సామాజిక కోణం వైపు ముద్రగడ పద్మనాభం గారు వేసినటువంటి అడుగు ఆయన మరొకమారు రాష్ట్ర మంత్రిని చేసింది. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, ఒకవైపు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో కోనసీమ బెబ్బులి టైగర్ నల్లా సూర్యచంద్రరావు, ద వన్ అండ్ ఓన్లీ నల్లా సూర్యచంద్రరావు గారు, ఆయన సోదరులు అన్నయ్య అయినటువంటి నల్లా విష్ణుమూర్తి గారు, అట్లాగే సలాది స్వామినాయుడు గారు, కొత్తపేటకు చెందిన సలాది స్వామినాయుడు గారు, నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారు, ఆకుల రామకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ సమయంలో. అట్లాగే తోట త్రిమూర్తులు గారు కూడా ఆ సమయానికి, ఆ పరిస్థితుల్లో ఈ ఉద్యమంలోకి వారు కూడా భాగస్వాములు కావడం జరిగింది. వీళ్ళందరూ ఈ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఉందో నల్లా సూర్యచంద్రరావు గారి నాయకత్వంలో, వారు సైకిల్ యాత్రలు చేసి ఆమరణ నిరాహార దీక్షకి నల్లా సూర్యచంద్రరావు గారు శిబిరం నిర్వహించాలనుకుంటున్నారు అని తెలిసిన వెంటనే ముద్రగడ పద్మనాభం గారు ఆ శిబిరంలోకి వచ్చి కూర్చుని
ఆయన ఏంటంటే ఒకంత కినుకుతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులతో కావచ్చు, ఒకంత కినుకుతో ఉన్నారు ఆయన. ఆ కినుక ఆయన ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా మరొకసారి మనం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం ప్రశ్నించవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆయన వచ్చి శిబిరంలో కూర్చోవటం, ఆయన నిరాహార దీక్షకి ఆయన పూనుకోవటం, వారం రోజుల పాటు కోస్తా జిల్లాలన్నీ అట్టుడికి పోవటం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సమయంలో ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఇరుకున పెట్టడానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. రాజశేఖర రెడ్డి గారి వర్గం ఒకటి, కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే విజయభాస్కర్ రెడ్డి గారి వ్యతిరేక వర్గం. వీళ్ళు ముద్రగడ పద్మనాభం గారి ఈ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇది చేయి దాటిపోతుందని తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రావులపాలెంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, వాళ్ళు అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుని ఉద్యమకారులు వెళ్ళి తమ నిరసనని తెలియజేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, రావులపాలెం చాలా పెద్ద సంఘటన అది. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సెక్షన్ జీవో నెంబర్ 30, నాట్ సెక్షన్, జీవో నెంబర్ 30 అనేది ఆయన వెనుకబడిన తరగతుల్లో చేర్చొద్దు అనేటటువంటి ఒక కమిటీని నియమిస్తున్నామని చెప్పొచ్చు. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోకపోతే, అటువంటి నిర్ణయం తీసుకోకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సెనైడ్ తీసుకుంటాను అన్న వ్యక్తి, సెనైడ్ తీసుకుని ఆత్మాహుతికి పాల్పడదామన్న వ్యక్తి టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు ఫ్రమ్ అమలాపురం. నల్లా సూర్యచంద్ర గారు ఆయన ఏదో ఒక నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోకపోతే సెనైడ్ తీసుకొని ఇక్కడికిక్కడ ఆత్మాహుతికి పాల్పడతానంటే ముద్రగడ పద్మనాభం గారు మ్రాన్పడిపోయి మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లాగంటే జాతి కోసం మనం ఇది కూడా చేయకపోతే ఈ జాతి ఇంకా నైరాశ్యంలోకి నెట్టివేయబడుతుంది అని చెప్పి ఈజ్ ఏ విజనరీ పర్సనాలిటీ నల్లా సూర్యచంద్రరావు గారు. ఈ సందర్భంగా ఏంటంటే మొన్న వైకాపా కాపు ఆత్మీయ సమావేశం సదస్సు ఏదైతే ఉందో వైకాపా నేతలందరూ కూడా సమీక్షా సమావేశంలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి సభలో ఎక్కడైనా నల్లా సూర్యచంద్రరావు గారి పేరు ప్రస్తావించారో ప్రస్తావించలేదో, నివాళులు అర్పించలేదో నాకు తెలియదు. ఎంతమంది నాయకుల్ని ప్రభావితం చేసినటువంటి మరొక మహానాయకుడు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారు. ఆయన పేరైనా ప్రస్తావించలేదో నాకైతే తెలియదు, వినిపించలే. మిరియాల వెంకట్రావు గారి ప్రభావంతో నల్లా సూర్యచంద్రరావు గారు కోనసీమలో, నల్లా సూర్యచంద్రరావు గారు ఎక్కడ ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకొని మహానాయకుడిగా ఈ కోనసీమ జిల్లాలో అవతరిస్తారేమో అని ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమంలోకి వచ్చి ఈ వరుస సంఘటనల నేపథ్యంలో ఏంటంటే ఆ రోజు నల్లా సూర్యచంద్రరావు గారు ఆత్మాహుతి చేసుకుందాం మనందరం అనేటప్పటికీ మ్రాన్పడిపోయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి వారు చెప్పేశారు, మా వాళ్ళు ఆత్మాహుతి చేసుకోవడానికైనా సిద్ధం అంటున్నారు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని అక్కడి నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆయనని సామాజిక కోణంలో చూడటం మొదలుపెట్టి 94 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఓడించిన పద్మనాభం గారికి అర్థమైంది ఏంటంటే తిరిగి మనం మరొక రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి, వెళితే కానీ మనకు మనుగడ ఉండదు అని 99 ఎన్నికలకి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలుపొందడం ఒక పర్యాయం. మీకు సంగీత వెంకటరెడ్డి గారని మరొక మహానాయకుడు ఉన్నారు, వారి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. వారి సేవలు కానీ వారి త్యాగాలు కానీ ఇదే జిల్లాకు సంబంధించి చరిత్ర చరణాలు. మీకు ముద్రగడ పద్మనాభం గారైనా ఈ సంగీత వెంకటరెడ్డి గారైనా వీళ్ళు మంత్రి పదవికి ఏదో సర్పంచ్ గిరికి రాజీనామా చేసినట్టు చేసేసేవాళ్ళు కోపం వస్తే, ఏదో గ్రామ సర్పంచ్కి రాజీనామా చేస్తాం చూడండి, అట్లా మంత్రి పదవికి రాజీనామాలు చేసేసేటటువంటి వాళ్ళు. అలా ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి త్యాగాలు ఉన్నాయి, రాజకీయంగా ఆయన కోల్పోయినటువంటి ఒక జీవితం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉండి ఉన్నట్లయితే నాకు ఇవాళకి అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మలుపు దగ్గర ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, ఖచ్చితంగా అయ్యి ఉండేవాడు. మా అమ్మ చిన్నప్పుడు ఇది చాలా బాధాకరంగా ఉంటుంది ఇట్లాంటి విషయాలు మాట్లాడంటే ఒక మాట అనేది, ఏనుగునెత్తిన రాళ్ళు ఎవరేస్తారో తెలుసా అనేది, తెలియదు అనేవాడిని. అంటే ఏనుగు తొండంతో తీసుకుని రాయి తన నెత్తి మీద వేసుకుంటుందండి, నా నెత్తి మీద ఎవరో రాళ్ళు వేశారు, నా నెత్తి మీద ఎవరో రాళ్ళు వేశారు అంటుంటుంది. ముద్రగడ పద్మనాభం గారిని చూస్తే మా అమ్మగారు చెప్పినటువంటి అది గుర్తు వస్తుంది నాకు. అట్లాగా ఆయన జీవితాన్ని ఆయనే ఒక గిరి గీసుకొని నియంత్రించేసుకొని తనను తాను ఆయన ఏమంటారు దాన్ని ఒక చట్రంలోకి ఇముడ్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అర్థమైంది ఏంటంటే ఏ సామాజిక కోణం నుంచి అయితే నన్ను ప్రజలు చూడటం మొదలుపెట్టారు, ఏ సామాజిక వర్గంగా మాత్రమే నన్ను భావించారు, సరే ఆ సామాజిక వర్గం మరొకసారి నేను పోరాటం చేద్దాం. 2016 ఆ ఘటన కావచ్చు,
ఆ రోజు తీసుకున్నటువంటి చారిత్రక తప్పిదం, ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సభని ఆయన మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేలాది మంది ప్రజలు వేలాది మంది అంటే లక్షలాది మంది ప్రజలు పోటెత్తితే ఆయన దాన్ని పక్కన పెట్టి రైలు బోగీలు రైలు ట్రాక్ల మీదకి వెళ్ళటం అనేది ఆ రోజు జరిగినటువంటి ఒక దుస్సంఘటనలు, ఆ వరుస సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు. సరే, ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు ఈవేళ ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఎప్పటికప్పుడు బులెటిన్లు వస్తున్నటువంటి సందర్భంలో వీలైతే మనం 4 మంచి మాటలు మాట్లాడుకోవాలి, 4 తీపి గుర్తులు జ్ఞాపకం చేసుకోవాలి, 4 మనం ఆయన గురించి ఆయన బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అయితే వారి కుమార్తె క్రాంతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పరామర్శించడానికి రాలేదు, ఇంకా వారిని చూడటానికి రాలేదు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వారు పోస్ట్ చేశారు. వాటి గురించి వేళ జరుగుతున్నటువంటి రాద్ధాంతం అదొక వైపు కొనసాగుతూ ఉంది. అంటే అన్నీ ఏదో అప్పుడే అన్నీ అయిపోయినట్టు, కాబట్టి మీరు వెంటనే వచ్చేసి మీరు ఇంకేదో అనేటటువంటి ధ్వని కూడా అక్కడ మనకు వినిపించింది. బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఈవేళ ఎవరెవరు ఎంత ఖర్చు పెడితే ఎంత సంపాదించుకుందాం, ఎంత తక్కువ సమయంలో అనేటటువంటి ఒక తరం బయలుదేరినటువంటి నేపథ్యంలో రాజకీయాల కోసం, ప్రజాసేవ కోసం వాళ్ళ జీవితాల్ని వాళ్ళు పునరంకితం చేసి 100 ఎకరాల్లో నుంచి కేవలం ఈవేళ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి ఎకరాలు మాత్రమే నికరంగా మిగుల్చుకున్నటువంటి పరిస్థితి. అవి కూడా ఏమవుతాయో, ఎప్పుడేమవుతుందో, రేపెప్పుడేమవుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి అన్నమాట. 100 ఎకరాల భూస్వాములు, 100 ఎకరాల ఆస్వాములైనటువంటి ముద్రగడ వీరరాఘవరావు గారి కుటుంబం, ముద్రగడ వీరరాఘవరావు గారు కూడా 2 పర్యాయాలు పత్తిపాడు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు. అటువంటి కుటుంబం ఈరోజు రాజకీయంగా ఒక అనిశ్చితి, ఏ రాజకీయ పార్టీలో ఎవరు కొనసాగుతున్నారో తెలియదు, ఏ రాజకీయ పార్టీలో ఎవరికి ఈ కుటుంబం నుంచి వాళ్ళకి అవకాశం ఇస్తారో తెలియదు, ఎవరో తెలియనటువంటి ఒక దుస్థితి. ఆ దుస్థితిలో ఇవాళ ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసినప్పుడు మనం 4 మంచి మాటలే మాట్లాడుకోవాలి ఆయన గురించి. 4 అనునయ వాక్యాలే ఆ కుటుంబ సభ్యులకు మనం తెలియజేయాలి. అంతేగాని మనం ఏదో గతంలో జరిగినటువంటి చూస్తున్నాను, సోషల్ మీడియాలో పేరు మార్చుకున్నాడని, ఒంటరిగా వెళ్ళి జగన్ గారి ముందు కండువా కప్పుకున్నాడని, రాజకీయంగా ఎన్నో ఉంటాయి, ఎన్నో జరుగుతాయి, ఎన్నో అవుతాయి. అంత మాత్రాన అదే జగన్మోహన్ రెడ్డి చూడలేదు, యశోద హాస్పిటల్లో బిల్లు కట్టలేక పక్కనున్న ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటే, నిన్న కాసేపటి క్రితం వరకు కూడా కాపు నేతలంతా స్పందించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. అవును, ఖచ్చితంగా ఆయన వెనుకుండి ఏం చేస్తున్నారు అనేది మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. పరామర్శించలేదు అని అంటే ఆయన బెంగళూరు వెళ్ళారు. అంటే ఇన్సిడెంట్ తెలిసి అంతకు ముందు జరిగిందా ఏంటి అనేది తెలీదు. అసలు మీకు ఒకవేళ సాయం చేయాలని ఉంటే సరే మనిషిని పంపించి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, హాస్పిటల్ మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడున్న సీఎంకి ఫోన్ చేస్తారు, అక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటే ది బెస్ట్ డాక్టర్ని మీరు పురమాయించండి, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఆయన ఎందుకు రాలేదు, డబ్బులు లేక ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు అని అంటే అంటే ఈ విమర్శలు అనేవి గతంలో ఇలాంటివి చేసినందుకే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు కూర్చోబెట్టారని మీరే పదే చెప్తున్నప్పుడు మీరు ఆ విషయాన్ని విస్మరించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఎలా ప్రతిస్పందించాలి, ఎందుకు ప్రతిస్పందించాలి, ఎప్పుడు ప్రతిస్పందించాలి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి తెలియకపోతే మీకు సరే సందర్భమో అసందర్భమో నాకు తెలియదండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించలేదా కాసేపు పక్కన పెడదాం, నాకు తెలియదు అసలు దాని గురించి. వారు ఏం ప్రతిస్పందించారు ఏమి దాని గురించి నాకు అసలు అపూర్వపరాలు తెలియదు. మీకు ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఆ ఉద్యమం తాలూకు తీవ్రత ఏదైతే ఉందో ఆ సమయంలో, సంజయ్ గారు ఆ సమయంలో ఆ తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రత కొనసాగుతుండగా మీకు జైలుకు వెళ్ళి జైలు నుంచి ఆకుల రామకృష్ణ గారు, నల్లా విష్ణుమూర్తి గారు అంటే స్వయంగా టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు అన్నయ్య గారండి. నల్లా విష్ణుమూర్తి గారు అమలాపురం మున్సిపల్ చైర్మన్ కూడా చేశారు. తర్వాత మన వాసిరెడ్డి యేసుదాస్ గారు వీళ్ళు జైలుకు కూడా వెళ్ళారు కదా. ముద్రగడ గారిని గృహ నిర్బంధం చేశారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. కుటుంబ సభ్యుల పట్ల ఏ ప్రభుత్వం ఏ విధంగా ఎటువంటి దమన నీతితో ప్రవర్తించిందో అవన్నీ కూడా మనం చూసాం. సరే, అప్పుడు జరిగినటువంటి సంఘటనలలో ఆ తరువాత అంటే వారిని ఈ విధంగా హింసిస్తున్న సందర్భంగా మన పార్కహి తోటల్లో సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సమావేశమై ముద్రగడ పద్మనాభం గారిని రక్షించుకుంటామని చెప్పి ఏ రోజు ఎప్పుడు ఆయన జీవితంలో ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ సమావేశానికి హాజరు కానీ
చిరంజీవి గారు సైతం పార్క్ హైత్కి వచ్చి ప్రెస్ మీట్ని అప్పుడు పెట్టారు. అడ్రస్ చేసినటువంటి సందర్భం అన్నమాట. ఉమ్. జరిగిన తర్వాత మీ ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఏది వాళ్ళు ఈ సంఘటనలు జరిగిన తర్వాత వీళ్ళందరూ జైలు నుంచి విడుదలైన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాద్ పర్యటన చేశారు. మీరందరూ నాకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి అని. ఆ కలిసినటువంటి సందర్భాలలో దాసనారాయణరావు గారి ఇంట్లో చెప్పుకోదగ్గ స్థాయిలో మధ్యాహ్న భోజనం విందు భోజనం ఏర్పాటు చేస్తే చిరంజీవి గారు అక్కడికి వచ్చి చిరంజీవి గారు అక్కడ ముద్రగడ పద్మనాభం గారిని అందరినీ కలిసి ముద్రగడ పద్మనాభం గారికి ధైర్యం చెప్పి ఆ తర్వాత సుప్రసిద్ధ న్యాయవాది గంగయ్య నాయుడు గారి ఇంట్లో సాయంత్రం స్నాక్స్ అండ్ టీ అక్కడ అరేంజ్ చేసి అక్కడికి చాలా ముఖ్యులందరూ కలిసి ఇదంతా ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సామాజిక వర్గంలో ఉన్న ముఖ్యులందరూ కూడా ఆయనను చాలా గౌరవించారు, ఆయనను చాలా ప్రేమించారు, ఆయనను చాలా అభిమానించారు. ఆయన ఆ దిశగా ఏంటంటే ఆయన ముందుకు సాగుతున్న కొద్దీ ఆయనకు ఎదురైనటువంటి అడ్డంకులండి. ఎందుకంటే కూడా ఉన్నటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి చేరడం అనేది జీర్ణించుకోలేకపోయారు ముద్రగడ పద్మనాభం గారు. వెళ్ళినటువంటి వాళ్ళల్లో కొంతమంది జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని ఆహ్వానిస్తారు. ముద్రగడ పద్మనాభం గారి నివాసానికి పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఇప్పుడు రాబోతున్నారు, రేపు రాబోతున్నారు, రాబోతున్నారని మనకి ఈవేళ తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి విజువల్స్ కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ప్రెస్ని అడ్రస్ చేసినటువంటి విషయాలు కావచ్చు ఈవేళ సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన నన్ను నేను తగ్గించుకుని నేను పద్మనాభం గారి ఇంటికి నేను వెళ్ళటమా, పద్మనాభం గారు తనను తాను తగ్గించుకుని పద్మనాభం గారు నా దగ్గరకు రావటమా అనేది అంటే మధ్య మార్గంగా ఎక్కడో వీళ్ళు మరొక సమావేశం ఏర్పాటు చేసి ఉన్నట్లయితే పద్మనాభం గారు జనసేనలో ఆయన పాదం మోపేవారు, ఆయన బ్యాక్ ఎండ్ నుంచి ఆయనకు కావాల్సినటువంటి సమాచారమో లేకపోతే మద్దతో మరొకటి ఇచ్చేవారు. అది ఎవరూ దానిని వీళ్ళిద్దరిని కలిపేటటువంటి ఒక ప్రయత్నం అయితే ఎవరూ చేయలే. ఓకే, అది సామాజిక రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఏంటంటే ఒకంత దీని గురించి ఆవేదన చెందుతాం. ఎందుకంటే ఖచ్చితంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయి ఉండేది ఇద్దరూ కలిస్తే, సమీకరణలు వేరుగా ఉండేవి. అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ విసిగిపోయి ఉన్నారంటే చేగుండె హర్రామ్ జోగయ్య గారు కాపు సంక్షేమ సేన అని ఒకటి స్థాపించి కాపు సంక్షేమ సేన అని స్థాపించి కాపు సంక్షేమ సేన ద్వారా చేగుండె హర్రామ జోగయ్య గారు ఈ నియోజకవర్గంలో వీళ్లకు కేటాయించాలి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకు కేటాయించాలి, పొత్తులో మీరు తెలుగుదేశంతో ఉంటే 55 నుంచి 60 స్థానాలు మీరు కోరాలి అనేటటువంటి నివేదికలు ఎప్పటికప్పుడు హర్రామ్ జోగయ్య గారు విడుదల చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు హర్రామ్ జోగయ్య గారు ఇంత ఒత్తిడి మన మీద తీసుకొస్తుంటే సామాజిక వర్గం నుంచి పెద్దగా పద్మనాభం గారిని కూడా ఆహ్వానిస్తే ఇప్పుడు మరి పరిస్థితి ఏమవుతుందని పవన్ కళ్యాణ్ గారు మిన్నకుండిపోయారు అనమాట. దానిని మనం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యాలతో ఆయన తిరిగి రావాలని, స్వస్థత చేకూరాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం, మనం కోరుకుంటాం ఖచ్చితంగా సార్. ఎందుకంటే అవునన్నా కదన్నా సరే ఆయన అప్పటికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏం జరిగిందనేది పక్కన పెడితే ఒకంత ఆ టైంలో కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ఎత్తున కదలిక తీసుకొచ్చిన దాంట్లో ఆయన ఉన్నారు అన్నది అది వాస్తవం. దాన్ని కరెక్ట్ వేలో ముందుకు తీసుకెళ్ళలేకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు అన్నది కూడా అంతే వాస్తవం. కానీ అలాంటి ఒక చాలా మంచి అంశాలు మాట్లాడి మీరు చెప్పండి. అంటే ఒక ఉద్యమకారుడు అనొచ్చు ఆయనని. మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆ టైంలో తుని ఇన్సిడెంట్ అనేది ఏ రకంగా చర్చను తీసుకొచ్చింది అనడానికి మీడియాలో అప్పుడు వచ్చిన కథనాలు కావచ్చు, రగిలిన విధ్వంసం కావచ్చు, మామూలుది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆయన కలవడపడ్డారో మీరు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత. అప్పుడు ఎందుకంటే అలాంటి నేత ఏంటిది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూతురు పోస్ట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డికి తీరిక లేదా అని అంటే, నువ్వు అక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నావు నీకు తీరిక లేదని తనని చూడడానికి అని క్వశ్చన్ చేస్తే అమ్మాయి క్రాంతి ఏం సమాధానం చెప్తుంది? నీ తండ్రి హాస్పిటల్లో ఉంటే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనేసి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఇవాళ క్రాంతి గారు చేసింది మనం సరే మనం కాసేపు దాన్ని మనం సమర్థించో పక్కన పెడితే, మీకు ఆ సమయంలో ఎన్నికల వేళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్రాంతి గారు తప్పుబట్టి క్రాంతి గారు జనసేనకు ప్రచారం చేసి మా నాన్నని మానసికంగా ఎవరో ఆయనని ఇట్లా చేశారు అట్లా చేశారు అనేటటువంటి వ్యాఖ్యలు ఆవిడ చాలా చేశారు. ఎవరు? క్రాంతి గారు. ఆ సమయంలో తెలుగు రాజ్యానికి కూడా వారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ సమయంలో. అవును, నేను ఇక్కడ ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారంటే, బాగా మీకు గుర్తు చేస్తే, అమ్మా క్రాంతి, నిన్ను నేను కాళ్ళు గడిగి కన్యాదానం చేసి పలానా బార్లపూడి వారింటికి నిన్ను కోడలిగా పంపించేసిన తర్వాత
నువ్వు అక్కడ అమ్మాయివే అవుతావు కానీ ఇక్కడ అమ్మాయివి కాదు అని ఆ రోజు పద్మనాభం గారు స్పష్టం చేశారు. ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు, ఆయన ఆవేశాలు భావోద్వేగాలు ఎట్లా ఉంటాయన్నది అందరికీ తెలుసు అన్నమాట పద్మనాభం గారి. ఇప్పుడు ఇక్కడ సలాది గంగాధర రామారావు గారిని సుప్రసిద్ధ న్యాయవాది ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతుందో కాపు తెలగ బలిజ వీళ్ళని వెనుకబడిన తరగతుల్లో చేర్చే అంశానికి సంబంధించినటువంటి న్యాయవాది ఆయన ఎప్పుడూ ఓ మాట చెప్పేవాళ్ళు. ఈ ఉద్యమానికి అంతటికీ ఈ ఉద్యమం ఏదైతే కోనసీమలో రాజుకుందో ఈ ఉద్యమానికి సంబంధించి పూర్వాపరాలు తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన ఏమంటారంటే వ్యూహం లేని ఉద్యమం ఫలితాన్ని ఇవ్వదు అంటాడు ఆయన. వ్యూహం లేకుండా ఉద్యమం చేస్తారు ముద్రగడ పద్మనాభం గారు. వ్యూహంతో ఉద్యమం చేసినటువంటి నాయకుడు మిర్యాల వెంకట్రావు గారు. ఆయన వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని నిర్మించడంతో మిర్యాల వెంకట్రావు గారు ఏం చేశారంటే మీకు 89-94 బిట్వీన్ మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మాత్రమే సామాజిక వర్గం నుంచి కాలేకపోయాం, కానీ మిగతా అత్యున్నతమైనటువంటి అన్ని పదవులు అప్పుడు లభించాయి సామాజిక వర్గానికి. సాంఘిక హోదా అత్యున్నతంగా రాజకీయంగా లభించింది. రాజీవ్ గాంధీ గారు బ్రతికి ఉన్నట్లయితే ఖచ్చితంగా పి శివశంకర్ గారు వి హనుమంతరావు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు. అది కూడా సాధ్యపడేది. అది ఊహాత్మకంగా మిర్యాల వెంకటరావు గారు చేసినటువంటి ఉద్యమం. ఇక్కడ వ్యూహం లేకుండా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని ఎవరో ప్రారంభించిన ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్ళి మధ్యలో ఆయన వైదొలిగారు. మళ్ళీ 2016లో వచ్చి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి మళ్ళీ కాడి దింపేయడం అనేది ఒకంత బాధాకరమైన అంశం. ఉద్యమ చరిత్రను ఒకసారి స్వరూప స్వభావాల్ని ఒకసారి పరికించి చూస్తారు. కానీ దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. ఆయన ఎందుకు వైదొలిగారు, ఎందుకు కాడి దింపుకున్నారన్న దానికి కారణాలు ఉన్నాయి. అయితే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఆయనకు సాంత్వన చేకూరాలని కుటుంబ సభ్యులకి మన యొక్క ధైర్యాన్ని వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించే విధంగా మనం మాట్లాడాలి. ఖచ్చితంగా 4 మంచి మాటలు పద్మనాభం గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలి. వల్ల క్రియాశీలక రాజకీయాల్లో ఆయన ఏదైనా పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.